దేవునికి స్తోత్రం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. దేవునికి ప్రియమైనటువంటి వారులారా, ఈ యొక్క నూతన మాసంలో కూడా ప్రభు మనల్ని కాచి కాపాడి ఆయన చేసినటువంటి మేలు కొరకు ప్రభుకు వందనాలు, స్తోత్రాలు. గడిచినటువంటి మాసమంతా మన ప్రభు మనకు తోడుగా నీడగా ఉండినారు. దేవునికి వందనాలు. దేవునికి ప్రియమైన వారులారా, ఈ యొక్క నూతన మాసమును కూడా దేవుడు మనకు దయగా ఇచ్చాడు. ఈ యొక్క మాసములో కూడా వ్యక్తికులైన మీకు అందరికీ కూడా యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. అందరూ బాగున్నారా? మరి ఈ మాసం యొక్క వాగ్దాన వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం. దేవునికి స్తోత్రం. హగ్గాయి గ్రంథంలో మరి 2వ అధ్యాయం 5వ వాక్యం. మీరు ఐగుప్తులో నుండి వచ్చినప్పుడు నేను మీతో చేసిన నిబంధనను జ్ఞాపకము చేసుకొనుడి. నా ఆత్మ మీ మధ్య ఉన్నది గనుక భయపడకుడి. ఇక్కడ హగ్గాయి ప్రవక్త మరి ఆ యొక్క ఇశ్రాయేలులో గురించి ఎలాగో తెలియచేస్తూ ఉన్నాడు. మీరు ఐగుప్తులో నుండి వచ్చినప్పుడు నేను మీకు చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకోవాలి. మరి నా ఆత్మ మీ మధ్య ఉన్నది కనుక భయపడకుడి. ప్రియమైన వారులారా, ఐగుప్తులో నుంచి ఇశ్రాయేలు ప్రజలు వచ్చినప్పుడు వారితో కూడా ప్రభువు నిబంధన చేశాడు. నేను ఐగుప్తులో మీరు ఉన్నప్పుడు మిమ్మును గర్ద రెక్కల మీద మోసిన విధంగా మిమ్మలను నా యొద్ద చేర్చుకొంటిని అని కాగా, మీరు నా మాట శ్రద్ధగా వినిన నిబంధనను అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశములలో నాకు స్వకీయ సంపాద్యమగుదురని, సమస్త భూమియు నాదే గదా, మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందురని చెప్పాను. నీవు ఇశ్రాయేలీయులతో పలుకువలసిన మాటలు ఇవే అని చెప్పగా, ప్రవక్త ఈ విధంగా చెప్తూ ఉన్నాడు. మీరు నాకు యాజకమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందురు. మరి మీరు నాకు స్వాస్థ్యమైన ప్రజలుగా ఉంటారు అని ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు మరి ఈ విధంగా నిబంధనను అనుసరించినాడు. ఏమంటే ఆయన మాట వినాలని, ఆయన చెప్పినట్టు మనము చేయాలని మరి అక్కడ ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఈ యొక్క వాగ్దానములను అనుగ్రహిస్తూ ఉన్నాడు. దేవునికి ప్రియమైన వారులారా, ఈ హగ్గాయి మరి ఇంకా చెప్తూ ఉన్నాడు. ఏమని చెప్తున్నాడనే, జెరుబ్బేలు ధైర్యం తెచ్చుకో, ప్రధాన యాజకుడు యెహోదాబు కుమారుడైన యెహోషువ ధైర్యం తెచ్చుకునుము అని సమస్త ప్రజలకు కూడా ధైర్యం తెచ్చుకోండి, నేను మీకు తోడుగా ఉంటాను అని సైన్యములకు అధిపతికి యెహోవా మరి వారికి వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ప్రియమైన వారులారా, ఐగుప్తులో నుంచి ఇశ్రాయేలు ప్రజలను తెచ్చినప్పుడు ఆయన అనేక మేళ్లను చేశాడు. అనేక విధాలుగా వారికి తోడుగా నీడగా ఉండినాడు అనే కార్యములను నిర్గమకాండంలో మనము చూస్తూ ఉన్నాం. నేను ఇశ్రాయేలుల మధ్య నివసించు వారికి దేవుడనై ఉండును, ఇశ్రాయేలుల మధ్య నేను వారికి దేవుడై ఉంటాను అనే దేవుడు వారికి వాగ్దానము చేస్తూ ఉన్నాడు. నిర్గమకాండం 33:12 మోషే యెహోషువతో ఇట్లనెను, చూడుము, ఈ ప్రజలను తోడుకొని పొమ్మని నీవు నాతో చెప్పుచున్నావు, కానీ నాతో ఎవరిని పంపెదవో అది నాకు తెలియలేదు. నేను నీ పేరు పెట్టిన నిన్ను ఎరిగి ఉన్నాననియు కటాక్షము కలిగినది కదా, కాబట్టి నీ కటాక్షము నా ఎడల కలిగిన ఎడల
నీ కటాక్షము నా ఎడల కలుగునట్లుగా దయచేసి నీ మార్గము నాకు తెలుపుము. అప్పుడు నేను నిన్ను తెలుసుకొందును. చిత్తగించుము, నా జనులు నా ప్రజలు కదా అనెను. అందుకు ఆయన, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగజేతును. నా ఆత్మ మీ మధ్యలో ఉన్నది అని చెప్పినటువంటి దేవుడు మోషేతో కూడా ఎలాగో మోషే దేవుని సన్నిధిలో మాతో కూడా రావాలి అని అడుగుతూ ఉన్నాడు. నా సన్నిధి నీకు ముందుగా వెళుతుంది, నీకు తోడుగా ఉంటాను అని మోషేకుతో కూడా దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. మరి నిర్గమకాండం 34:8 చూసినట్లయితే, అందుకు మోషే త్వరపడి నేల వరకు తల వంచుకొని నమస్కారం చేసి, ప్రభువా, నా మీద నీ కటాక్షము కలిగిన ఎడల నా మనవి ఆలకించుము. దయచేసి నా ప్రభు మీ మధ్య మాతో కూడా రావాలనని మరి ఆయన ప్రభు సన్నిధిలో కూడా మొరపెడుతూ ఉన్నాడు. మా యొక్క ప్రజల యొక్క దోషాన్ని క్షమించి మమ్మలను మీకు స్వాస్థ్యంగా చేసుకో అని మోషే గారు దేవుని యొక్క సన్నిధిలో మొరపెట్టినాడు. ఆ విధంగానే దేవుడు వారితో కూడా వెళ్ళినాడు. వారి మధ్యలో తన యొక్క ఆత్మను ఉంచినాడు. తన ఆత్మ ద్వారాగా వారికి ఆదరణ కలుగజేశాడు. మరి ఇంకా ఆయన చెప్తున్నాడు 9:20, వారికి బోధించుటకు నీ ఉపకారాత్మను దయచేసి నీవిచ్చిన మన్నాను ఈ యొక్క మానలేదు, వారి దాహమునకు ఉదక మిచ్చితివి. కాబట్టి ప్రభు ఇక్కడ చెప్తూ ఉన్నాడు, మరి వారికి ఉపకార ఆత్మను దయచేసినాను అని. అవును, ఇశ్రాయేలు ప్రజలకు ఉపకార ఆత్మను ఇచ్చాడు, ఆత్మదాహమును వారికి తీర్చాడు. మరి ఈ విధంగా తనలో తన పరిశుద్ధాత్మను ఉంచిన వాడు ప్రభు. మరి ఈ విధంగా తన యొక్క ఆత్మను వారి మీద కుమ్మరించి వారిని నడిపించినటువంటి ప్రభువుగా ఉన్నాడని మనం చూస్తున్నాం. జకరియా 4:6 చూసినట్లయితే, అప్పుడు అతడు నాతో ఇట్లనెను, జెరుబ్బేలునకు ప్రత్యక్షముగా యెహోవా వాక్కు ఇది శక్తి చేతను బలము చేతను కాదు గాని దేవుని యొక్క ఆత్మ చేత జరిగించనని సైన్యములకు అధిపతికి యెహోవా సెలవిస్తున్నాడు. గొప్ప పర్వతమా, జెరుబ్బేలును అడ్డగించుటకు నీవు ఎంత మాత్రము దానవు, నీవు సదును భూమి ఆగుదువని నీ కృప కలుగునుగాక అని జనులు కేకలు వేయగా, అతడు పైరాయిని తీసుకొని భయపడకుము అని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. అక్కడ జెరుబ్బేలు ఆ యొక్క మందిరమును కట్టడానికి మరి విరోధంగా లేచినప్పుడు దేవుని యొక్క ఆత్మ మాట్లాడుతూ ఉన్నాడు. ఇలా ఏమని, జెరుబ్బేలు నువ్వు అడ్డగించడానికి నువ్వు ఎవరో అని చెప్పి దేవుడు వారి పక్షంగా ఉండి ఆ యొక్క మందిరాన్ని కూడా కట్టడానికి ప్రభు సహాయం చేశాడని హగ్గాయి మరి తన యొక్క గ్రంథములో ఇలాగూ తెలియచేస్తూ ఉన్నాడు. అది మాత్రం కాకుండా, భయపడకము, నేను నీకు తోడుగా ఉన్నాను, మరి భయపడకము, నేను నీ దేవుడనై ఉన్నాను, దిగులు పడకము, నేను నిన్ను బలపరతును అని వాగ్దానం చేసి ఉన్నాడు. ఇక్కడ మరి ఆయన ఐగుప్తులో నుండి నేను మిమ్మల్ని తీసుకొచ్చాను, నా నిబంధనను మీరు ఏం చేయండి, జ్ఞాపకం చేసుకోండి అని చెప్తూ ఉన్నాడు. అవును, దేవుడు వారితో కూడా నిబంధన చేశాడు. ఆ నిబంధనను జ్ఞాపకం చేసుకోండి, నేను మీకు ఏమేమి చేశానో వాటన్నిటిని మీరు జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. వారికి దేవుడు మన్నాహారం ఇచ్చాడు, నీళ్లను ఇచ్చాడు, అనేక మేళ్లు చేసేది. పగటిలో మేఘస్తంభాన్ని, రాత్రుల్లో అగ్నిస్తంభాన్ని ఇచ్చి ఈ విధంగా చేశాడు. వాటన్నిటిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి అని చెప్పేసి ప్రభువు సెలవిస్తూ ఉన్నాడు. నా ఆత్మ మీ మధ్య ఉన్నది కనుక భయపడకూడదు అని సెలవిచ్చాడు. పరిశుద్ధాత్మ మరి వారితో కూడా వారిని నడిపించినాడు. మరి అదేవిధంగా మరి జెరుబ్బేలుతో కూడా దేవుడు మాట్లాడినాడు.
వారి మీద కూడా దేవుని యొక్క ఆత్మను కుమ్మరించి ఆత్మ ద్వారాగా గొప్ప కార్యము శక్తి చేత బలము చేత కాదు కానీ నా ఆత్మ ద్వారాగా సమస్తము చేస్తానని దేవుడు సెలవిచ్చాడు. దేవునికి స్తోత్రం. దేవునికి ప్రియమైన వారులారా, ఆఖరిగానే చెప్తున్నాడు, భయపడకుడి అని సెలవిచ్చాడు. అవును, ఇశ్రాయేలులతో కూడా దేవుడు ఉండినాడు. వారికి ధైర్యమును విశ్వాసమును కలుగజేశాడు. వారిని నడిపించి ఆశ్చర్యరీతిగా అద్భుత కార్యములు చేశాడని దేవుని వాక్యములు మనం చూస్తూ ఉన్నాం. దేవునికి ప్రియమైన వారులారా, ఇశ్రాయేలు నడిపించిన దేవుడు నిన్ను నన్ను కూడా ఏకమాసం అంతగా నడిపించడానికి ఆయన కృపగలవాడుగా, దయగలవాడుగా, శక్తి కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. కాబట్టి ఆయన ఆత్మ మనతో ఉన్నట్లయితే అనేక అద్భుత కార్యములను చేసి మనల్ని నడిపించబోతూ ఉన్నాడు ఈ మాసములో. కాబట్టి విశ్వాసంతో ఆయనందు మరి విశ్వాసం కలిగి ఉందాం. ఆయనతో మనము ఆయన ఆత్మ చేత నింపబడి ఆత్మలో నడిపింపబడినప్పుడు నిశ్చయంగా మనతో కూడా ఆయన ఉండి అద్భుత మహిమ కార్యములను జరిగించబోతున్నందుకే దేవునికి స్తోత్రం. దేవుడు ఈ మాసమంతా నన్ను కాశీ నడిపించబోతున్నందుకే దేవునికి స్తోత్రాలు, వందనాలు. మరి దేవుడి వచనాలను ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ మంచి దేవా, ఇశ్రాయేలుకు నీవు నిబంధన చేసిన, వాగ్దానం చేసిన, ఆ ప్రకారంగానే వారిని ఆశ్చర్యరీతిగా అద్భుత రీతిగా నడిపించావు నాదా. వారికి మన్నాను ఇచ్చావు, వారికి నీళ్లను ఇచ్చావు. ఇవంతా కూడా ప్రభువా వారికి ఎన్నో మేలు చేసి వారితో కూడా ఉండినావని ఇక్కడ ప్రవక్త తెలియచేస్తూ ఉన్నాడు. కాబట్టి జెరుబ్బేలు భయపడకుమో, మరి యెహోషువ భయపడకము, జనులారా భయపడకము, ధైర్యం కలిగి ఉండండి, నా ఆత్మ మీ మధ్యలో ఉన్నాడని ధైర్యమును కలుగు చేసినటువంటి దేవుడు ఏకమాసమంతా మనతో ఉండబోతున్న వీళ్ళకే దేవునికి స్తోత్రం. మరి దేవుడు మీకు అందరికీ తన కృపను అనుగ్రహించి నడిపించిన గాక. దేవుడు మరి మన ప్రార్థనలు విన్నందులకే దేవునికి స్తోత్రం. ప్రభువైన యేసుక్రీస్తు నామమున మరి వేడుకుంటూ ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి. ఆమేన్.